జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్ళు, గ్రహాలను ఆధారంగా జాతకాలు ఉంటాయని నమ్మేవాళ్ళు ఉంటారు. అయ్యంతా ఉత్తుత్తి పురాణాలు అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఎవరి ఆలోచన వాళ్ళదే. అయితే ఈ పంచగ్రహ కూటములు, షడ్గ్రహ కూటములు ఇట్లాంటి వాటి వలన తలెత్తే ప్రమాదాలు, ఆ సందర్భంలో జరిగినటువంటి ఉత్పాతాల గురించి ఒక పరిశోధనాత్మకమైనటువంటి వ్యాసం ప్రముఖ జ్యోతిష్కుడు గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ ధర్మపురి నుంచి ఇచ్చినటువంటిది. పంచగ్రహ కూటమి జనవరి 10, 1994 తెల్లవారుజామున 3:58కి చంద్రుడు ధనురాశిలోకి ప్రవేశించడంతో పంచగ్రహ కూటమి ప్రారంభమై అదే రోజు మధ్యాహ్నం 12:27కి బుధుడు మకర రాశిలోకి మారడంతో ఈ పంచగ్రహ కూటమి ముగిసింది. ఈ పంచగ్రహ కూటమి జరిగిన వారం రోజులకి అంటే జనవరి 17, 1994 రోజున అమెరికాలోని లాస్ ఏంజల్స్ ప్రాంతంలో 6.7 మ్యాగ్నిట్యూడ్లో భారీ భూకంపం వచ్చింది. అలాగే పంచగ్రహ మరియు షడ్గ్రహ కూటమి మే 3, 2000 అర్ధరాత్రి 12:01కి మేషరాశిలోకి చంద్రుడు ప్రవేశంతో ఈ షడ్గ్రహ కూటమి ప్రారంభమై మే 5, 2000 రోజున అర్ధరాత్రి 1:51కి చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించడంతో పాటు ఈ షడ్గ్రహ కూటమి ముగిసింది. చంద్రుడితో పాటు సూర్యుడు, బుధుడు, గురువు, శుక్రుడు మరియు శని గ్రహాలు ఈ సమయంలో మేషరాశిలో సంచరించాయి. అయితే చంద్రుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మారినప్పటికీ ఏప్రిల్ 27, 2000 తెల్లవారుజామున 5:51కి ప్రారంభమైన సూర్యుడు, బుధుడు, గురువు, శుక్రుడు మరియు శని గ్రహాలతో కూడిన పంచగ్రహ కూటమి మే 11, 2000 సాయంత్రం 4:51కి బుధుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారడంతో ముగిసింది. ఈ షడ్గ్రహ కూటమి జరుగుతున్న సమయంలో అంటే మే 4న ఇండోనేషియా సుమత్రా దీవుల్లో 7.6 మ్యాగ్నిట్యూడ్తో భారీ భూకంపం వచ్చింది. పంచగ్రహ కూటమి, షడ్గ్రహ కూటమి, సప్తగ్రహ కూటమి ఏప్రిల్ 26, 2002 తెల్లవారుజామున 5:50కి బుధుడు వృషభ రాశిలోకి మారడంతో రాహు, బుధుడు, కుజుడు, శుక్రుడు మరియు శనితో కూడిన పంచగ్రహ కూటమి ప్రారంభమై మే 12, 2002 రాత్రి 8:48 చంద్రుడు వృషభ రాశిలోకి రావడంతో షడ్గ్రహ కూటమిగా మారింది. ఆ తర్వాత మే 15, 2002 రోజున తెల్లవారుజామున 4:48కి సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించడంతో సప్తగ్రహ కూటమిగా మారింది. అదే రోజున తెల్లవారుజామున 5:44కి చంద్రుడు మిథున రాశిలోకి మారడంతో తిరిగి షడ్గ్రహ కూటమిగా మారింది. అదే రోజు సాయంత్రం 4:49 శుక్రుడు మిథున రాశిలోకి మారడంతో తిరిగి పంచగ్రహ కూటమిగా మారింది. మే 19, 2002 రోజున ఉదయం 11:12 కుజుడు మిథున రాశిలో ప్రవేశించడంతో ఈ పంచగ్రహ కూటమి ముగిసింది. ఈ పంచగ్రహ కూటమి ప్రారంభం అవడానికి ఒకరోజు ముందుగా ఆఫ్ఘనిస్తాన్లో 6.1 మ్యాగ్నిట్యూడ్తో భారీ భూకంపం వచ్చింది. ఇకపోతే షడ్గ్రహ కూటమి డిసెంబర్ 25, 2019 తేదీన సాయంత్రం 4:41 నుంచి డిసెంబర్ 27, 2019 రాత్రి 11:45 మధ్యకాలంలో ఈ షడ్గ్రహ కూటమి సంభవించింది. ఈ సమయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎవరూ మర్చిపోరు. కోవిడ్-19 ప్రారంభం ఈ సమయం నుంచే ప్రపంచానికి తెలియడం ఆరంభమైంది. 2021 ఫిబ్రవరి 9వ తేదీన రాత్రి 8:30 నుంచి ఫిబ్రవరి 12, 2021 అర్ధరాత్రి 2:10 మధ్యకాలంలో ఈ షడ్గ్రహ కూటమి సంభవించింది. ఈ సమయంలో అంటే ఫిబ్రవరి 10వ తేదీన పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ద లాయల్టీ ఐలాండ్స్లో 7.7 మ్యాగ్నిట్యూడ్తో భారీ భూకంపం వచ్చింది. మార్చి 29, 2025 తేదీన రాత్రి 9:45 నుంచి మార్చి 30, 2025 తేదీన సాయంత్రం 4:35 మధ్యకాలంలో ఈ షడ్గ్రహ కూటమి సంభవించబోతోంది. ఇది ఏ విధమైన ఫలితాలు ఇస్తుందో వేచి చూడాల్సింది అని ఈ వ్యాసం 25, 3, 2025 రోజున మళ్ళీ అప్డేట్ చేశారు. ఈరోజు అంటే 28న 3:25 షడ్గ్రహ కూటమికి ఒక రోజు ముందు రోజున మయన్మార్ మరియు థాయిలాండ్ దేశాల్లో 7.7 మ్యాగ్నిట్యూడ్తో భారీ భూకంపం వచ్చింది. ఈ ప్రకృతి విపత్తులు, గ్రహ కూటములు గల సంబంధాన్ని జ్యోతిషపరంగా ఇంకా పరిశోధన చేయాల్సి ఉంది. ఇక్కడ నా దృష్టిలోకి వచ్చిన కొన్ని విషయాలు మాత్రమే చెప్పడం జరిగింది. అయితే ఈ గ్రహ కూటములు లేని కూడా వ్యక్తిగతంగా ఎటువంటి సమస్యలు ఇవ్వలేదనే విషయాన్ని అందరూ గుర్తించాలని చెప్పుకొస్తున్నారు.